హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కిరణ్ స్టడీస్ కోసం సిటీకి వచ్చి తనకి హాస్టల్లో ప్రైవసీ ఉండదు అనే ఒక రూమ్ కోసం సర్చింగ్లోకి దిగాడు. ఎంత వెతికినా బ్యాచిలర్స్కి రూమ్ ఇవ్వము అన్న వాళ్లే తప్ప కీస్ చేతిలో పెట్టిన వారు లేరు. అలా రూమ్స్ కోసం వెతుకుతూ సిటీ చివరికి వచ్చేశాడు. కొంచెంగా చీకటి పడడం స్టార్ట్ అయింది. అక్కడ ఒక చిన్న ఇల్లు కనిపించింది. దాని గేట్ దగ్గర ఒక టూలెట్ బోర్డు ఉంది. కిరణ్ వెంటనే వెళ్ళి ఆ ఇంటి తలుపు కొట్టాడు. ఆ ఇంటి ఓనర్ పేరు సోమేష్. ఆయన బయటికొచ్చి ఎవరు అని అడిగాడు. అందుకు కిరణ్, సార్, ఇక్కడ టూలెట్ బోర్డు కనిపించింది, రూమ్ ఏమైనా ఖాళీ ఉందా అని అడిగాడు. ఎంతమంది ఉంటారు అని సోమేష్ అడగ్గా నేను ఒక్కడినే అని కిరణ్ చెప్పాడు. పైన పెంట్ హౌస్ ఖాళీగా ఉంది బాబు, నువ్వు అక్కడ ఉండొచ్చు అని ఆ ఇంటి ఓనర్ సోమేష్ చెప్పారు. రెంట్ గురించి అంతా మాట్లాడుకుని వచ్చేయమన్నాడు. ఇక కిరణ్ ఫుల్ హ్యాపీ. తక్కువ రెంట్ కూడా అనేసరికి తన సామాన్లని తీసుకొచ్చి సెటిల్ అయిపోయాడు. ఒక వారం అంతా బాగానే ఉంది. సోమేష్ తన భార్యతో ఉండేవాడు. వారం తర్వాత సోమేష్ వాళ్ళు అర్జెంట్ పని ఉందని వాళ్ళ విలేజ్కి వెళ్ళిపోయారు. కిరణ్ ఒక్కడే పైన పెంట్ హౌస్లో ఉన్నాడు. తనకి కూడా క్లాసెస్ ఎక్స్టెండ్ అయ్యి ఆ రూమ్కి వచ్చేసరికి 9 అలా అయిపోయేది. ఒకరోజు కిరణ్ కాలేజ్ నుంచి ఆ ఇంటికి వస్తూ ఉంటే కొంచెం దూరంలో ఒక నల్లటి ఆకారం ఆ ఇంటి వైపే చూస్తూ కనిపించింది. కిరణ్ ఆ ఆకారం వైపే చూస్తూ ఎవరే ఉంటారు, సోమేష్ వాళ్ళు వారం తర్వాతే వస్తా అని చెప్పారు, టూలెట్ బోర్డ్ కూడా తీసేశారు కదా అనుకుంటూ ఇంటివైపు నడుస్తున్న కొద్దీ ఆ ఆకారం దూరంగా వెళ్ళిపోతూ కనిపించింది. కళ్ళు మసకగా కనిపిస్తున్నాయా అనుకుంటూ చేతులతో కళ్ళు రుద్దుకొని చూస్తే అక్కడ ఏదీ కనిపించలేదు. సర్లే అనుకుంటూ స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాడు. తను ఒక్కో మెట్టు ఎక్కేటప్పుడు తన అడుగులతో పాటు ఇంకా ఎవరో ఎక్కుతున్నట్టు సౌండ్స్ వస్తున్నాయి. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు. కిరణ్ కొంచెం భయంగానే రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికెళ్ళాడు. తనకి టైం ఉండట్లేదని బయటే ఫుడ్ పార్సల్ కట్టించుకొని తెచ్చుకున్నాడు. పార్సల్ ఓపెన్ చేసి తింటూ ఉంటే బయట ఎవరో డోర్ కొట్టిన శబ్దం వినిపించింది. ఈ టైంలో ఎవరొచ్చారు అనుకుంటూ వెళ్ళి డోర్ తీసి చూస్తే ఎవరూ కనిపించలేదు. బయట మొత్తం చూస్తే అంతా చీకటి. మళ్ళీ లోపలికొచ్చి డోర్ వేసేసి తినడం స్టార్ట్ చేశాడు. తన విండో దగ్గర ఎవరో చూస్తున్నట్టు అనిపించి అటువైపు చూశాడు. మళ్ళీ ఎవరో కనిపించలేదు. ఏంటిది, చిన్న వాటికి జడిసిపోతే ఎలా అనుకుంటూ తినేసి చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళాడు. సింక్లో ట్యాప్ తిప్పి చేతులు కడుగుతూ ఉంటే సడన్గా నీళ్లు ఎరుపు రంగులోకి చేంజ్ అయ్యాయి. కిరణ్ ఉలిక్కిపడి వెనక్కి అడుగులు వేశాడు. మళ్ళీ చేతులు చూసుకునేసరికి ఏమీ కనిపించలేదు. కళ్ళు తెరిచి కలలు కనటం ఏంట్రా అనుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకుని బెడ్ మీదకొచ్చి పడుకున్నాడు. అలా బ్లాంకెట్ కప్పుకొని అటు ఇటు దొర్లుతున్నాడు. కానీ నిద్ర పట్టట్లేదు. కొంతసేపటికి తన పక్కన ఏదో తగులుతున్న ఫీలింగ్ కలిగింది. ఏంటా అని ఆ బ్లాంకెట్ కొంచెం తీసి చూసేసరికి తన పక్కన ఏదో ఒక నల్లటి ఆకారం పడుకొని ఉన్నట్టు కనిపించింది. కిరణ్ అరుస్తూ బెడ్ మీద నుంచి కింద పడ్డాడు. సడన్గా కళ్ళు తెరిచి చూస్తే బెడ్ మీదే ఉన్నాడు. పక్కన ముందు కనిపించిన ఆ నల్లటి ఆకారం ఏదీ లేదు. అమ్మయ్య, ఇదంతా కళ అని అనుకుంటూ పైకి చూశాడు. పైన సగం కాలిన బాడీతో ఒక ఆకారం కిరణ్ వైపే చూస్తూ కనిపించింది. కిరణ్ బెడ్ మీద నుంచి కదలలేకపోతున్నాడు. కాళ్ళు చేతులు ఆడించడానికి చాలా ట్రై చేస్తున్నాడు. కానీ అవి తాళ్లతో కట్టేసినట్టు కదల్చలేకపోతున్నాడు. అరుద్దామన్నా మాట రావట్లేదు. ఇంతలో ఒక భయంకరమైన వాయిస్తో ఇక్కడికి వచ్చిన ఏ ఒక్కడు ప్రాణాలతో ఉండడు, నువ్వు కూడా అమావాస్య రోజు చస్తావు అని వినిపించింది. కిరణ్కి చెమటలు పట్టేస్తున్నాయి. కళ్ళంట నీళ్లు వచ్చేస్తున్నాయి. ఇంతలో అలారం సౌండ్కి ఊపిరి పీల్చుకుంటూ లేచి కూర్చున్నాడు కిరణ్. అతనికి అది నిజమో కాదో అర్థం కావట్లేదు. తను చూసింది కళ,
ఎప్పుడూ లేనిది ఈరోజు ఎందుకొచ్చింది అనుకుంటూ క్యాలెండర్ వైపు చూశాడు. వేలితో డేట్స్ వైపు చూస్తూ ఆ రోజు డేట్ మీద ఫింగర్ పెట్టి షాక్లో ఉండిపోయాడు. ఆ రోజే అమావాస్య. కిరణ్కి కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. కాలేజ్కి వెళ్తే అదే సర్దుకుంటుందిలే అనుకుని కాలేజ్కి వెళ్ళిపోయాడు. తన ఫ్రెండ్ రాకేష్కి జరిగిందంతా చెప్పాడు. అందుకు రాకేష్, రే ఎందుకు భయపడతావు, ఏదో పీడకల వచ్చుంటుంది, వదిలే అన్నాడు. అందుకు కిరణ్, సరేరా, ఎందుకో నాకు అక్కడికి వెళ్ళాలంటే భయంగా ఉంది అన్నాడు. అవును, ఇప్పటి వరకు నువ్వు వింటున్న అడ్రస్ చెప్పలేదు కదా, ఎక్కడా ఆ ఇల్లు అని రాకేష్ అడగ్గా కిరణ్ ఆ ఇంటి అడ్రస్ చెప్పగానే రాకేష్, రే తప్పుగా చెప్తున్నట్టున్నావు, సరిగ్గా చెప్పు, ఎక్కడా అని అడిగాడు. అందుకు కిరణ్, అదేరా పక్కా అని సమాధానం ఇచ్చాడు. వెంటనే రాకేష్, ఛాన్సే లేదురా, అది ఒక ప్రొహిబిటెడ్ ఏరియా. 3 సంవత్సరాలకు ముందు ఒక కపుల్ ఉండేవారు, వాళ్ళు చనిపోయారు. అక్కడ ఏవేవో శబ్దాలు అవి వస్తున్నాయని ఎవరూ అక్కడికి వెళ్ళరు అని రాకేష్ చెప్పాడు. లేదురా, నేను ఒక వారం నుంచి అక్కడి నుంచే వస్తున్నాను అని కిరణ్ అన్నాడు. అందుకు రాకేష్, లేదురా, అక్కడ ఎవరూ లేరు, ఆ ఏరియాలో నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉండేవారు. కొన్నిసార్లు ఆ శబ్దాలు ఆకారాలు వాళ్ళు కళ్ళారా చూశామని విన్నామని వాళ్లే నాకు చెప్పారు అని రాకేష్ చెప్పాడు. మరి ఆ ఇంటి ఓనర్ నాకు కనిపించాడు కదరా, మరి దానికేం చెప్తావు అని కిరణ్ అడగ్గా, ఎవరు, సోమేషేనా తన పేరు అని రాకేష్ అడిగాడు. అవునని కిరణ్ చెప్పాడు. అందుకు రాకేష్, తన గురించే చెప్పారా ఇప్పటి వరకు, తన వైఫ్తో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుండేవాడు. ఒక బ్యాచిలర్కి పైన ఉన్న పెంట్ హౌస్ రెంట్కి ఇచ్చాడు. వాడు ఒకరోజు వీళ్ళని చంపేసి ఉన్న డబ్బు బంగారం అంతా తీసుకెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత ఏమైందో మరి, ఆ పెంట్ హౌస్లోనే ఆ బ్యాచిలర్ ఊరి వేసుకొని చనిపోయాడంట. ఇక కిరణ్కి భయం స్టార్ట్ అయింది. కిరణ్ రాకేష్తో, రే నాకు భయంగా ఉందిరా అన్నాడు. అందుకు రాకేష్, ఈ రోజుకి నాతో పాటు హాస్టల్కి వచ్చాయి, ఎలాగో నా రూమ్మేట్స్ వాళ్ళ విలేజ్కి వెళ్ళిపోయారు, ఒకడనే ఉంటాను అన్నాడు. కిరణ్ సరే అని చెప్పి ఈవినింగ్ రాకేష్తో వాళ్ళ హాస్టల్కి వెళ్ళాడు. ఆ హాస్టల్ 3 ఫ్లోర్ల బిల్డింగ్. అందులో రాకేష్ వాళ్ళది 2nd ఫ్లోర్. రాకేష్ వాళ్ళ వార్డన్ని మేనేజ్ చేసి కిరణ్ని తీసుకుని తన రూమ్కి వెళ్ళాడు. నైట్ డిన్నర్ చేసేసి పడుకున్నారు. ఏదో చిన్న శబ్దం అయ్యేసరికి కిరణ్ లేచి కూర్చున్నాడు. చుట్టూ చూస్తున్నాడు. ఏవీ పడినట్టు కనిపించలేదు. అలా చూస్తూ విండో వైపు చూశాడు. ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. విండో సన్షెడ్ దగ్గర ఎవరో కూర్చుని ఉన్నట్టు కాళ్ళు కనిపించాయి. అవి కూడా సగం కాలిపోయినట్టుగా ఉన్నాయి. కిరణ్ అలా చూస్తూనే ఉన్నాడు. ఆ కాళ్ళు మెల్లగా ఊగుతూ కనిపించాయి. కిరణ్ కళ్ళు కదపకుండా తన చూపంతా ఆ కాళ్లపైనే పెట్టాడు. ఇంతలో తన చెవి దగ్గర ఇల్లు వదిలి వచ్చేస్తే తప్పించుకోగలవా అని ఎవరివో మాటలు వినిపించాయి. వెంటనే ఆ వాయిస్ వచ్చిన వైపు తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు. మళ్ళీ విండో వైపు చూసేసరికి ఆ కాళ్ళు కనిపించలేదు. మెల్లగా లేచి విండో వైపు వెళ్ళి చూశాడు. బయటంతా చీకటి, అక్కడక్కడ వెలుగు కనిపిస్తోంది. దూరంగా ఏదో మెరుస్తున్నట్టు కనిపిస్తే దాన్నే చూస్తూ ఉన్నాడు. ఇంతలో తన మీద ఒక చెయ్యి పడింది. ఏరా ఈ టైంలో బయట చూస్తున్నావు అని రాకేష్ వాయిస్ వినిపించేసరికి అమ్మయ్య వీడేనా అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు. రాకేష్ తన బెడ్ మీద పడుకుని ఉన్నాడు. కిరణ్కి చెమటలు పట్టేస్తున్నాయి. నిద్రమత్తులో ఇలా కనిపిస్తున్నట్టుంది అనుకుని బాత్రూంకి వెళ్ళి మొహం కడుక్కుందామని కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచి చూస్తే చేతి నిండా రక్తమే. ఒక్కసారిగా భయం ఆవహించి వెనక్కి అడుగులు వేశాడు. వెళ్ళి గోడకి గుద్దుకొని స్పృహ తప్పి పడిపోయాడు. మరుసటి రోజు రాకేష్ లేచి చూసేసరికి పక్క బెడ్ మీద కిరణ్ కనిపించలేదు. ఇదేంటి, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అనుకుంటూ బాత్రూమ్, హాస్టల్ మొత్తం వెతికేశాడు. కానీ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తూ ఉండగా కిరణ్ చెప్పిన ఇల్లు గుర్తొచ్చింది. అక్కడికి గాని వెళ్ళిపోయాడేంటి అని అనుకుంటూ ఆ ఇంటికి వెళ్ళాడు. అక్కడ చూస్తే పోలీసులు
జనాల గుంపు కనిపించింది. అక్కడ పక్కనున్న ఒక అతనితో రాకేష్, భయ్యా ఏమైంది ఇక్కడ, ఇంతమంది ఉన్నారు అని అడిగాడు. అందుకతను, ఏమో భయ్యా, ఎవరో కాలేజ్ కుర్రాడంట, ఉరి వేసుకుని చనిపోయాడంట అని అనగానే ఆ ఇంటి నుంచి కిరణ్ బాడీని బయటికి తీసుకొచ్చారు. రాకేష్ అది ఆ ఇంట్లో ఉన్న దెయ్యం పని అనుకున్నాడు. కానీ అది చెప్పినా ఎవరూ నమ్మరు అని తనలో తానే బాధపడ్డాడు. పోలీసులు కిరణ్ బాడీని వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసేసి స్టడీ స్ట్రెస్ వల్ల సూసైడ్ చేసుకున్నాడు అని ఆ కేసు క్లోజ్ చేసేశారు. ఒక వారం పాటు ఆ ఇంటి మీద నిఘా పెట్టి ఉంచి ఏమీ జరగలేదని పట్టించుకోవటం మానేశారు. మళ్ళీ ఆ ఇంటి గేట్ మీద టూలెట్ బోర్డ్ ప్రత్యక్షమైంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.